క్రికెట్లో భారత్ పాక్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అది టీ20 వరల్డ్ కప్లో దాయాది దేశంతో సమరం అంటే యావత్ భారతవని ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. అది కేవలం క్రీడా పోటీగానే కాక టోర్నమెంట్కు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. కీలక సమయంలో పాక్ సర్కార్ తమ జట్టు వరల్డ్ కప్లో ఆడేందుకు పర్మిషన్ ఇచ్చినా భారత్తో మ్యాచ్ విషయంలో స్పష్టతనివ్వకపోవడంతో ఐసీసీ తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం రాజకీయ అంశం కాదని ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ అంటే దేశ విదేశాల్లో క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తారు. అందులో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కాసుల వర్షం కురిపిస్తోంది. దాయాది దేశంతో మ్యాచ్తో సుమారు 4,500 కోట్ల ప్రసార హక్కులు, ప్రకటనలతో ఆదాయం సమకూరుతోంది. స్పాన్సర్షిప్, బెట్టింగ్ లాంటి ఇతరత్రా కలిపితే ఈ స్థాయిలో ఆదాయం సమకూరుతుందంటున్నారు విశ్లేషకులు. భారత్ పాక్ మధ్య మ్యాచ్కు క్రేజీతో పాటు భారీగా ఆర్థిక ఆదాయం సమకూరనుంది. ప్రపంచ క్రికెట్లో మరే మ్యాచ్కు ఇంత ప్రియారిటీ దక్కలేదు. ప్రసారకర్తలకు ఈ మ్యాచ్ బంగారు బాతు లాంటిదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియా పాక్ మ్యాచ్ సమయంలో 10 సెకండ్ల యాడ్ స్లాట్కు 25 లక్షల నుంచి 40 లక్షల వరకు పలుకుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే టోర్నమెంట్ ఆర్థిక స్వరూపమే మారిపోతుందంటున్నారు క్రికెట్ వర్గాలు. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాతో జరగబోయే మ్యాచ్ ఆడనందువల్ల ఇండియాకి జరిగే నష్టమేం లేదు. ఏమన్నా నష్టపోతే బ్రాడ్కాస్టర్, స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్ వాళ్ళు నష్టపోతారు. వాళ్ళకి ఏంటంటే రెవెన్యూ, నెంబర్ ఆఫ్ వ్యూవర్షిప్ తగ్గిపోతుంది కాబట్టి ఆ పరంగా వాళ్ళకి రెవెన్యూ లాస్ అవుతుంది తప్ప ఇండియాకి ఎలాంటి నష్టము లేదు. ఐసీసీకి కొంత నష్టం రావచ్చు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. దీనివల్ల వచ్చే రెవెన్యూ, యాడ్ రెవెన్యూ కానీ అన్నీ కూడా చాలా హైగా ఉంటాయి. అదంతా ఐసీసీకి నష్టం అవుతుంది. తర్వాత మీకు బ్రాడ్కాస్టర్ నష్టపోతాడు. ఇండియాకి నష్టం జరిగే పరిస్థితి లేదు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ దీనివల్ల నష్టపోతుంది. ఎందుకంటే ఐసీసీ ద్వారా, ఈ వరల్డ్ కప్ నిర్వహించడం ద్వారా ఐసీసీకి వచ్చే రెవెన్యూలో అది ఇండియాకి వచ్చేది తక్కువ. ఎక్కువ శాతం ఏంటంటే పాకిస్తాన్తో సహా మిగతా దేశాలన్నింటికి వెళ్తాయి. సో ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి లాస్ అవుతుంది తప్ప ఇండియాకి ఎలాంటి నష్టము జరిగే అవకాశం లేదు. దీనివల్ల ఇండియాకి వాళ్ళు చేసే ఇండియాని ఇబ్బంది పెట్టడం అని వాళ్ళు అనుకుంటే దానివల్ల అలాంటి ప్రయోజనం ఏమాత్రం నెరవేరే అవకాశం లేదు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాక్ మ్యాచ్ రద్దయితే భారీ నష్టాలు వస్తాయంటున్నారు ప్రసార హక్కుదారులు. ఒక్క మ్యాచ్ తోనే సుమారు 300 కోట్ల ప్రకటనల ఆదాయం కోల్పోవలసి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే జియో స్టార్ లాంటి బ్రాడ్కాస్టర్లు నష్టాల నేపథ్యంలో ఐసీసీ నుంచి రాయితీ కోరినట్లు తెలుస్తోంది. ప్రపంచ కప్ లో ఒక్క మ్యాచ్ విలువ సుమారు 138.7 కోట్లుగా అంతర్గతంగా లెక్కిస్తారు. ఆర్థిక భారాన్ని ఐసీసీ భరించాల్సి వస్తుంది. బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయాలన్న పెద్ద ఒక నోబుల్ కాజ్ ఏం వాళ్ళకు ఉండే అవకాశం లేదు. ఏంటంటే ఇండియాని ఏదో రకంగా, ఇండియా వరల్డ్ కప్ని నిర్వహిస్తుంది కాబట్టి ఇండియాని బదనాం చేయాలి, ఇండియాని ఇబ్బంది పెట్టాలని ఒక కారణం. రెండోది ఏంటంటే కంటిన్యూస్గా ఇండియా చేతిలో ఓడిపోతుంది. మన ఏషియా కప్లో కూడా చాలా ఏషియా కప్ మ్యాచ్ ఒక పొలిటికల్ మ్యాచ్గా జరిగింది ఫైనల్. దాంట్లో మనం షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఇలాంటి దాని మీద రెండు దేశాల్లో కూడా చాలా ఎమోషన్స్ రైజ్ అయినాయి. ఆ మ్యాచ్ కూడా వాళ్ళు ఓడిపోయారు. ఆ టోర్నమెంట్లో అంతకుముందు కూడా ఓడిపోయారు. సో ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ కాంటెస్ట్లు జరుగుతున్నప్పుడు ఇండియా చేతిలో వాళ్ళకి అవమానకరమైన ఓటములు ఎదురవుతున్నాయి. అది ఎక్కడ ఇండియాలో జరిగినా బయట జరిగినా కూడా. సో వాళ్ళు ఏంటంటే ఇది ఎందుకు వచ్చిన బాధ, ఇండియాతో మరొక ఓటమి, దానివల్ల వాళ్ళకి పొలిటికల్గా కూడా కొన్ని లాసెస్ జరిగే అవకాశం. సో బంగ్లాదేశ్ను ఒక సాకుగా పెట్టుకొని ఇండియాతో జరిగే మ్యాచ్ని బాయ్కాట్ చేయాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఒకవేళ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దయితే సభ్య దేశాలకు పంచే ఆదాయంలో కోత పడుతోంది. దీని ప్రభావం భారత్, పాకిస్తాన్ తో పాటు ఐసీసీ నిధులపై ఆధారపడిన చిన్న దేశాలపైన ఎఫెక్ట్ పడనుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే భారత్, పాకిస్తాన్ బోర్డులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెరో 200 కోట్ల నష్టం వాటిల్లుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నష్టాన్ని భారత్ తట్టుకోగలిగినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అస్తిత్వానికే పెను ప్రమాదంగా మారనుంది.